వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి ఈ ప్రత్యేకమైన సమయాన్ని మనకు అనుగ్రహించారు. మరి దైవ సందేశము మనం వింటూ ఉండగా శ్రద్ధగా ఆలకిద్దాం. అటు ఇటు వెళ్ళకుండా సెల్ ఫోన్స్ ఉంటే సైలెంట్లో పెట్టుకొని సహకరించి దేవుని నామములో మీరు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ 2024వ సంవత్సరమునకు చివరి ఆదివారం ఏంటండి? చివరి ఆదివారం. ఇంతవరకు ప్రభు మనల్ని నడిపించారు. ఈ చివరి ఆదివారమున దేవుని స్తుతించేదానికి, మహింపరిచేదానికి ప్రభు కృపను దయచేశారు. అనేకులకు లేనటువంటి భాగ్యము మనము కలిగినందుకై దేవుని స్తుతించాలి. మనం గొప్పవారమని కాదు, వారికంటే పరిశుద్ధులమని కాదు, కానీ ప్రభు మనకు సమయం ఇచ్చారు ఆయన పరిచర్యలో ముందుకు కొనసాగేదానికి. మరి ఈ చివరి దినాలు, చివరి రోజులు, ఇంకా 2 రోజులు మాత్రమే, ఈ రోజుతో కాక 2 రోజులు మాత్రమే ఈ సంవత్సరానికి చివరి రోజులుగా ఉన్నాయి. ఈ నూతన సంవత్సరం, రాబోయే నూతన సంవత్సరం, బుధవారం నుంచి రాబోయే నూతన సంవత్సరంలోనైనా మనమందరము దేవుని కృపలో ముందుకు కొనసాగాలి అంటే మన జీవితాలు మార్చబడాలి, మన నడవడిక మార్చబడాలి. వినండి, దేవుని యొక్క కృపలో మనిషి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనిషి దేవునికి మహిమకరంగా ఉండాలని ప్రభు నిర్మించాడు. అయితే ఈ మనిషి అనేవాడు మనిషిగా జీవించకపోవడం అనేది మన సమాజంలో చూడడం జరుగుతూ ఉంది. అంటే మనిషిని ఏవో కొన్ని శక్తులు వాటి కంట్రోల్లో పెట్టుకోన్నట్లుగా అర్థమవుతా ఉంది. అంటే మనిషి తన కంట్రోల్లో లేకుండా, దేవుని కంట్రోల్లో లేకుండా, అంటే దేవుని అదుపులో లేకుండా, తన అదుపులో తాను లేకుండా ఏదో కంట్రోల్లో, ఏదో శక్తుల కంట్రోల్లో మనిషి ఉన్నాడు. ఈ రోజున అలాంటి పరిస్థితులు మనిషిని ఏం చేస్తున్నాయంటే మనిషిగా లేకుండా చెప్తున్నాను చూడండి. ఈ లోకంలో ఉన్న శక్తులు మనిషిని మనిషిగా లేకుండా చేయడం అనేది ఎలా జరుగుతుంది? ఇది ఎలా సాధ్యపడుతుంది అంటే చూడండి, ఈ రోజున మనుషులు కొంతమంది చింత అనగా దిగులు అనే శక్తి కంట్రోల్లో ఉన్నారు. దేంట్లో? చింత అంటే దిగులు అనే శక్తి కంట్రోల్లో ఉన్నారు. ఇంకొందరు కోపం అనే శక్తి కంట్రోల్లో ఉన్నారు. ఇంకొందరు అహంకారం అనే శక్తి కంట్రోల్లో ఉన్నారు. ఇంకొందరు అత్యాశ అనే శక్తి కంట్రోల్లో ఉన్నారు. ఇలా రకరకాలైన శక్తుల కంట్రోల్లో, అదుపులో మనుషులు జీవిస్తూ ఉన్నారు. ఆలోచన చేయండి, చింత, దిగులు. ఎవరైనా మనిషిని గమనించండి, దిగులు, విచారంలో, చింతలో ఏదైనా మనిషి కానీ ఉంటే ఆ మనిషి మనిషిగా ప్రవర్తించలేడు. ఆ చింతకి, దిగులుకి ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఏం కారణాలు? ఆర్థిక సమస్యలు అయి ఉండొచ్చు, అనారోగ్య సమస్యలు అయి ఉండొచ్చు, అవమానాలు అయి ఉండొచ్చు, నిందలు అయి ఉండొచ్చు, కుటుంబంలో అసమాధానం అయి ఉండొచ్చు, లేదా తలపెట్టిన పని ఆగిపోయి ఉండొచ్చు, సమాజంలో విలువ లేకుండా, గౌరవం లేకుండా, అవమానాల చేత, నిందల చేత కృంగిపోతూ ఉండొచ్చు. ఏదొక కారణం మనిషిని చింతలోకి తీసుకువెళ్తే, ఆ దిగుల్లోనికి తీసుకువెళ్తే ఆ మనిషి మనిషిగా బ్రతకలేకపోతా ఉన్నాడు. ఆ మనిషి మనిషిగా జీవించలేకపోతున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అంటూ ఉన్నారు, మీరు చింతించుట వలన మీ ఎత్తు మోరడు ఎక్కువగా చేసుకొనగలరా?
చేసుకోలేరు. మీరు చింతించడం దేనికి? బైబిల్ అయితే చెప్తా ఉంది, మనల్ని బట్టి దేవుడు చింతిస్తున్నాడంట. మీ చింత యావత్తును నా మీద వేయండి, నేను మీకు తగిన సమయంలో దీవించుటకు ఇష్టపడుతున్నానని ప్రభు 1 పేతురు 5:6-7 వచనాల్లో మాట్లాడుతున్నాడు. ప్రత్యేకించి దేవుడు చెప్తున్న మాటలు మనం గమనిస్తే, మీరు చింతపడబాకండి, దిగులు పడబాకండి. వస్త్రాల కొరకు కానీ, తిండి కొరకు కానీ, రేపటిని గురించి కానీ. ఎక్కడుంటాయి ఆ మాటలు? మత్తయి సువార్త 6:27 వచనాల నుంచి 31 వచనాల వరకు. అక్కడ మాటలన్నీ కానీ మీరు చదివితే, ఇప్పుడు మీరు చదవనక్కర్లేదు కానీ మీరు నోట్ చేసుకోండి. అక్కడున్న మాటలన్నీ కానీ మీరు కానీ చదవగలిగితే, అక్కడున్న మాటలు మీరేంటంటే, మీరు వస్త్రాల కొరకు, ఆహారం కొరకు, రేపటిని గురించి అంటే భవిష్యత్తును గురించి మీరు చింతపడబాకండి, దిగులు పడబాకండి. మీ చింత యావత్తును నా మీద వేయండి. ఆ మాటలు ఎక్కడున్నాయి? 1 పేతురు 5:6-7 వచనాలు దయచేసి చదవాలి. 1 పేతురు, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు చాలండి. ఎక్కడున్న మాటలు మీరు గమనిస్తే, మనకున్న ప్రతి దిగులు, విచారము దేవునికి అప్పగించాలన్నట్లుగా, దేవునికి వాటిని విడిచిపెట్టాలన్నట్లుగా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఆ మత్తయి సువార్తలో కానీ మీరు చూస్తే, మీరు చింతపడేదానికంటే కూడా మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అని అక్కడ చాలా స్పష్టంగా దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే మీరు ఈ లోకములో దిగులు పడి, విచారంతో, చింతతో కుమిలిపోయి మనిషిగా బ్రతకలేని స్థితిలో కంటే కూడా మీరు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. ఏ కారణాల చేత అయితే మీరు బాధించబడుతున్నారో, ఏ కారణాల చేత అయితే మీరు నలిగిపోతున్నారో, ఏ కారణాల చేత అయితే మీరు కుమిలిపోతున్నారో, వాటిని మరిచి నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. మీకు కావలసినవన్నీ నాకు తెలుసు, మీకు ఏది అవసరమో నాకు తెలుసు. రేపటిని గురించి మీరు చింతించబాకండి. ఆహారాన్ని గురించి, వస్త్రాల గురించి, అవమానాలని, నిందలని, ఇరుకులని, నిట్టూర్పులని, అనారోగ్యాలని మీరు బాధపడద్దు, దిగులు పడద్దు. మీరు దిగులు పడుతూ ఉంటే, చింతిస్తూ ఉంటే మీరు మనిషిగా బ్రతకలేకపోతూ ఉన్నారు. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై చూసే క్రైస్తవ సమాజం నేడు అవసరం. ఆలోచించేయండి. చిన్న కుమారుడు కూడా తన ఆస్తి అంతా కూడా కోల్పోయి ఆఖరికి పంది పొట్టు తినే స్థితికి, స్టేజ్ దగ్గరకు వచ్చేస్తే దిగులు పడ్డాడు, వేదన పడ్డాడు, చింతించాడు, దుఃఖపడ్డాడు. కానీ ఆ చింత, దిగుల్లోనే చిన్న కుమారుడు లేడు కానీ పైకి లేచాడు. ఆ దుర్భరమైన స్థితిలో నుండి పైకి లేచి ఏదైతే ఆయన కోల్పోయాడో, ఏ తండ్రి సహవాసాన్ని అయితే ఆయన విడిచిపెట్టాడో, ఏ పరిశుద్ధతనైతే ఆయన దూరం చేసుకున్నాడో, అక్కడికి మరలా ఆయన లేచి వెళ్ళడం జరుగుతుంది. వినాలి, మీరు వినాలి, ఆలోచన చేయాలి. ఏంటి అంటే, దిగులు, చింత మనిషిగా బ్రతకనివ్వటం లేదు. అది మనిషిని కంట్రోల్ చేస్తుంది. ఎట్లాగా? మనిషిని కంట్రోల్ అంటే మీకు అర్థమయ్యేదానికి అదుపు చేస్తుంది. కుక్కకి తాడు కట్టి గట్టిగా పట్టుకున్నట్లు, పశువులకి చెక్కమా కళ్యమా? పశువులకి ఏమేస్తాం? మూతికి చెక్కమేనా? గడిచిన రాత్రి మాకు పాస్టమ్మకి కొంచెం డిస్కషన్ పడింది, కళ్యమా చెక్కమా అనే దాని గురించి. చెక్కం. పశువుకి ఏమి వేస్తారు? మూతికి చెక్కం వేస్తారు. దేనికి? దాన్ని కంట్రోల్ చేస్తాను, అదుపు చేసేదానికి.
ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వినండి ప్రియ సంగమా, అలాగా మీ చింత, దిగులు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయి, అదుపు చేస్తున్నాయి. మనిషిగా బ్రతకనివ్వకుండా, సమాజంలో గౌరవంగా ఉండనీయకుండా, మీ పనులు చేసుకొనివ్వకుండా, ప్రయత్నాలు చేయనివ్వకుండా, పైకి లేచి నిలబడకుండా, పరిశుద్ధతలోనికి రానివ్వకుండా, మందిరానికి రానివ్వకుండా దిగుల్లో మిమ్మల్ని ముంచేస్తూ ఉన్నాయి. ఇక నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతే, ఇక నేను అంతే అన్నట్లుగా ఆ చింత, దిగులు, శోధన మీద శోధన, బాధల మీద బాధలు, కష్టాల మీద కష్టాలు, ఏడుస్తున్న సమయం మరలా తిరిగి ఏదో ఒక బాధ మనిషిని వెంటాడుతూ ఉంటే నా బ్రతుకు ఇంతేనేమో అన్న దిగులు మనిషిని మనిషిగా బ్రతకనివ్వటం లేదు. ఇంకొంతమంది ఈ లోకపరమైన గుణగణాల ద్వారా, లక్షణాల ద్వారా మనిషిగా బ్రతకలేకపోతూ ఉన్నారు. దాంట్లో ప్రధానమైనది కోపం అనే గుణాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. నిజమే, ఈరోజు నా కోపం అనే దాని ద్వారా చాలా కుటుంబాల్లో, సమాజంలో అనేక చోట్ల అసమాధానం ఏర్పడే పరిస్థితి. కోపము ద్వారా కుటుంబంలో అసమాధానం. యాకోబు, ఏశావుల మధ్య, అన్నదమ్ముల మధ్య కోపం అనేది అసమాధానము కలిగించింది. అవును, యాకోబు తల్లి యాకోబుతో అంటుంది ఇలాగా, ఆదికాండం 27వ అధ్యాయము 44వ వచనాన్ని మీరు చూస్తే, అక్కడ మీరు దయచేసి చదవండి. 27వ అధ్యాయము 44వ వచనం చూడండి. ఆదికాండం 27వ అధ్యాయం 44వ వచనం. నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి, చాలు, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు చేసిన వాటిని మర్చిపోయేంత వరకు మీ మామైన లాబాను ఇంటి దగ్గర నువ్వు ఉండు అని తన తల్లి సలహా ఇస్తుంది. ఇక్కడ కోపం అనేది అన్నదమ్ములను వేరు చేసింది. దానికి ముందు మనం చూస్తాం, మొదట్లోనే 4వ అధ్యాయం 5వ వచనం ఆదికాండంలో, కయ్యను హేబెలు కోపము ద్వారా తమ్ముణ్ణి చంపేసినట్లుగా మనం అక్కడ చూస్తాం. అంతెందుకు, యాకోబు అంటాడు తన కొడుకుల గురించి, ఏమంటాడు తెలుసా? షిమ్యోను గోత్రాన్ని గురించి, లేవి ఇద్దరు అన్నదమ్ముల గురించి యాకోబు ఏమంటాడు తెలుసా? ఆదికాండము 49వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు చూస్తే అక్కడ ఉన్న మాటలు దయచేసి చూడండి. 49వ అధ్యాయం 6వ వచనం, ఆదికాండం 49 6వ వచనం. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరబాకండి, నా ఘనమా, వారి సంగముతో కలుసుకొనబాకు. వారు కోపము వచ్చి మనుషులను చంపారు. చూడండి, వారి కోపం వచ్చి మనుషులను చంపారు అని తన తండ్రి యాకోబు సాక్ష్యం ఇస్తున్నాడు. నా ప్రాణమా వారితో ఉండబాకు, నా ఘనమా వారితో కలుసుకొనబాకు, వారి సంఘాల్లో పాలు పంపులు పొందబాకు, ఎందుకంటే వారు కోపచిత్తులు, వారి కోపము బహు వేండ్రమైంది అని కూడా యాకోబు ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కోపం అనేది కుటుంబాలను వేరు చేస్తుంది, అసమాధానం కలిగిస్తుంది, బంధాలను తెంచేస్తుంది, కుటుంబాల్లో, సమాజంలో అగౌరవాన్ని కలిగిస్తుందన్న విషయాన్ని ప్రభు ఈ సమయాన్ని ప్రస్తావిస్తున్నాడు. ప్రస్తావించడమే కాదు, ఈ లక్షణం ఏదైతే ఉందో అది నిన్ను కంట్రోల్ చేస్తూ ఉంది. ఏం చేస్తుంది? నిన్ను కంట్రోల్ చేస్తుంది, అదుపు చేస్తుంది నిన్ను. ఆత్మకూరు బస్టాండ్ తెలుసా మీకు? ఆత్మకూరు బస్టాండ్ తెలుసా? ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఒకవేళ మీరు స్త్రీలు కాబట్టి కొంతమంది బైకులు మీరు ఒకవేళ నడుపుతారో నడపరో, ఈ రోజుల్లో స్త్రీలు కూడా స్కూటీలు నడుపుతున్నారు అనుకోండి, ఆ ట్రాఫిక్, ఆ ఆత్మకూరు బస్టాండ్ దగ్గర బైక్ తోలాలంటే చాలా కష్టం. ఇంకా ఆటోలకి, బస్సులకి, కారులకి అయితే అసలు చెప్పలేదు. ఎందుకంటే వారికి కొంచెం స్పేస్ ఉంటే తప్ప పోలేరు. బైకులన్నా కొంచెం ఉన్నా ఇట్లా వెళ్ళిపోతాయి, అయినా కూడా కష్టమే. అయితే ఆ ట్రాఫిక్లో మనకు చిన్నపిల్లలు అడ్డం వస్తారు, వృద్ధులు అడ్డం వస్తారు, వాహనాలు అడ్డం వస్తాయి,
అనేకమైన ఆ వస్తువులు లేదా ఆ డివైడర్స్ అవన్నీ కూడా అడ్డం వస్తాయి. అయితే మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ? ఆ? ఓకే, బండిని కంట్రోల్ చేస్తాం, జాగ్రత్తగా దోలుతాం, మంచి మాటే. అయితే నేను చెప్తాను, తప్పించుకొని పోతాం. ఏం చేస్తాం? తప్పించుకొని. చిన్నపిల్లలను తప్పించుకుంటాం, వృద్ధులను తప్పించుకుంటాం, ఏదైనా అడ్డం వచ్చినవి అన్నీ తప్పించుకొని పోతాం. అలాగే కోపం వచ్చే విషయంలో కూడా తప్పించుకొని పోవాలి. కోపం చాలా సందర్భాల్లో మనల్ని ఆటంకపరచవచ్చు. నిజంగా కోపం వచ్చే సందర్భాలు రావచ్చు, కానీ తప్పించుకొని పోవడం చాలా శ్రేష్టకరమైందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. చిన్నపిల్లల్ని ఏ విధంగా తప్పించుకుంటున్నామో, వృద్ధుల్ని ఏ విధంగా తప్పించుకుంటున్నామో, పెద్ద పెద్ద వాహనాలను ఎట్లా తప్పించుకుంటున్నామో, డివైడర్స్ని ఎలా తప్పించుకుంటున్నామో, అలా కోపం కలిగించే సందర్భాలు మనం ఎదురుపడినప్పుడు దాని నుంచి కూడా మనం తప్పించుకొని పోవడం చాలా శ్రేష్టమైంది. ఎందుకు అంటే కోపం అనేది బంధాలని తెంచేస్తుంది. కోపం అనేది కుటుంబాలని విచ్ఛిన్నం చేస్తుంది. కోపం అనేది హత్యకు దారితీస్తుంది. కోపం అనేది న్యాయం చూడకుండా ఉండే విధంగా కూడా చేస్తుంది. న్యాయం ఏందో అన్యాయం ఏందో కూడా తెలియనట్లుగా కోపం ప్రవర్తిస్తుంది. ఎక్కడుందో తెలుసా మాట? ఆదికాండము 39వ అధ్యాయము 19వ వచనాన్ని మీరు చూడగలిగితే అక్కడున్న మాట చూడండి. 39వ అధ్యాయము 19వ వచనం, ఆదికాండం 39:19. కాబట్టి అతని యజమానుడు ఇట్లు, నీ దాసుడు నన్ను చేసినని తన భార్యతో వినినప్పుడు కోపముతో మండిపడి అతనిని చాలు చాలు చాలు. ఇక్కడున్న సందర్భం మీకు తెలుసనే అనుకుంటున్నాను. యోసేపును గురించి పోతీఫరు భార్య ఒక నింద వేసి తన భర్తకి చెప్పినప్పుడు భర్తకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఆ కోపములో న్యాయం అన్యాయం అనేది విచారించలేదు, జరిగిందా జరగలేదా అనేది విచారించలేదు, కానీ యోసేపును తీసుకుని వెళ్ళి చెరసాల్లో పడేశాడు. అక్కడ ఆయన ఏ దాన్ని కూడా విచారించలేదు, చెప్పిన దాన్ని మాత్రమే విని కోపం తెచ్చేసుకొని యోసేపుని చెరసాల్లో వేసేశాడు. అందుకే కీర్తనలో ఉంటుంది ఈ మాట, కోపము ఆగ్రహమును విడిచిపెట్టాలి. కీర్తన 37:8 వచనం. కీర్తన 37:8 వచనంలో కోపము మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసనపడకము, అది కీడుకే కారణం. అందుకే కోప్పడబాకండి, ఆగ్రహం చెందబాకండి, దాని నుంచి తప్పించుకోవాలి అని దేవుని వాక్యం మనందరితో మాట్లాడుతున్నట్టుగా మీకు తెలియచేస్తా ఉన్నాను. సామెతలు 27:4 కూడా కోపం అంట వరద వలె పొర్లుతుంది, వరద వలె పారుతుంది. అది వరద అనేకులను, అనేక కుటుంబాలను నాశనం చేయగలదు. ఆ వరద అనేక గ్రామాలను ముంచేయగలదు. ఆ వరద కుటుంబాలని ముంచేయగలదు. ఆ వరద కుటుంబాలని పాడు చేయగలదు. అది వరద అనేది ఇక కోలుకోలేని విధంగా కూడా చేయగలదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రియ సంగమా, నా ప్రియ స్నేహితులారా, ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని దిగులు, చింత అనేది అదుపు చేస్తుందేమో, కంట్రోల్ చేస్తుందేమో, లేదా కోపం అనేది మిమ్మల్ని కంట్రోల్ చేసి అదుపులో పెడుతుందేమో మీరు ఆలోచించేయాలి. ఎందుకు? మీరు మనుషులుగా బ్రతకకుండా ఉండేదానికి, మనిషిగా జీవించకుండా ఉండేదానికి, మనిషి సమాజంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని అధిగమించకుండా ఉండేదానికి మనలో ఉన్న బలహీనతలు ఏం చేస్తున్నాయో ఆలోచన చేయండి. వాటిని విడిచిపెట్టి మనం ఎప్పుడైతే తప్పించుకొని నడుచుకుంటామో, ఎప్పుడైతే ఆయన వాక్కును మనం స్వీకరించగలుగుతామో,
అప్పుడు దేవుడు మనల్ని కంట్రోల్ చేస్తాడు. హల్లెలూయా. నీవు దేవుని కంట్రోల్లోగానుంటే, దేవుని అదుపులోగానుంటే నీ జీవితం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒకవేళ నువ్వు దిగులు, చింత అనే కంట్రోల్లో ఉంటే, అదుపులో ఉంటే, కోపం అనే అదుపులో ఉంటే, ఆ శక్తుల అదుపులో నువ్వు కానుంటే నీవు మనిషిగా బ్రతకలేవు. దేవుని అదుపులో నువ్వు ఉండగలిగితే నీ జీవితంలో ఆలోచించి, నీ కుటుంబంలో ఆలోచించి, నీవు దేవుని యొక్క నామమునకు నీకు సంతోషకారణంగా బ్రతికేదానికి అవకాశం. ఎలా చెప్పగలుగుతున్నానంటే, యోనా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనములో మీరు చూస్తే, అక్కడ నినివే ప్రజలు యోనా వాక్కును వినిన తరువాత ఆ 10వ వచనములో వారిని గురించి ఇలాగ వ్రాయబడింది. యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదవండి దయచేసి తీసిన వారు. నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై తాను చేదునన్న కీడు చేయక మానాడని అక్కడ వాక్యం సెలవిస్తుంది. నినివే ప్రజలు తమ చెడు నడతలను విడిచిపెట్టారు. ఎలా విడిచిపెట్టారు? దేవుని వాక్కును తమ హృదయాల్లోకి స్వీకరించి విడిచిపెట్టారు. ఈ రోజున దేవుని వాక్కు వింటున్న ప్రజలు ఎంతమంది విడిచిపెడుతున్నారన్నది మీరు ఆలోచన చేయాలి. గుర్తుపెట్టుకోండి, మనల్ని ఏదొకటి ఏం చేస్తుందంటే, మనశ్శాంతి లేకుండా, సమాధానము లేకుండా అదుపులో పెట్టేదానికి అపవాది కొన్ని శక్తులను మన దగ్గరికి పంపిస్తున్నాడు. ఆ శక్తుల పేర్లే చింత, దిగులు, కోపం, అత్యాశ, అహంకారం, అసూయ. ఇవన్నీ కూడా ఒక్కొక్కరిని కంట్రోల్లో పెడుతున్నాయి, అదుపులో పెడుతున్నాయి, మనిషిగా బ్రతకనివ్వకుండా ఉండేదానికి. ఈరోజున కొంతమందిని అయితే అహంకారం అనేది అదుపులో పెట్టేస్తుంది. అహంకారం అంటే గర్వం. ఏంటి? గర్వం. నేను ఇది చేయగలను అనేది ఆత్మవిశ్వాసం. ఏంది? ఇది నేను చేయగలను అనేది ఆత్మవిశ్వాసం. నేనే చేయగలను అనేది అహంకారం, గర్వం. అంటే నేను మాత్రమే చేయగలను అనేది అహంకారం, గర్వానికి దారితీస్తుంది. అయితే సామెతలో ఉన్న మాట, అహంకారము అవమానము తెస్తుంది అని రాయబడింది. సామెతలు 11:2లో మీరు చూస్తే అహంకారము అవమానము తెస్తుంది. కీర్తనలో ఉంటుంది 75:4లో, అహంకారులై ఉండకండి, పెద్దలకు లోబడి ఉండండి, దీన మనస్సును ధరించుకోండి. ఎందుకంటే అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఎవరికి? అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించే దేవుడు. ఎక్కడ మాటలు ఉన్నాయంటే 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనంలో ఉన్న మాట మీకు నేను చదువుతున్నాను. 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనంలో మీరు ఆ మాటలు చదవండి దయచేసి. 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. చాలు. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. ఎవరైతే దీన మనస్సు అనే వస్త్రం ధరించుకుంటారో వారికి తన కృపను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు దయచేసి మీరు ఆలకించాలి. ఈ రోజున మనల్ని కంట్రోల్ చేసే ఆ శక్తి ఏది కంట్రోల్ చేస్తుంది? చింత, దిగులు కంట్రోల్ చేస్తుందా? కోపం అనేది కంట్రోల్ చేస్తుందా? అహంకారం అనేది కంట్రోల్లో పెడుతుందా?
ఏది మనల్ని మనిషిగా బ్రతకనివ్వకుండా చేస్తుంది, ఏది మనల్ని గౌరవంగా లేనికుండా చేస్తుంది, ఆలోచన చేయండి. చిన్న కుమారుడైతే లేచాడు, అహంకారంతో పడిపోయాడో, ధనాపేక్షతో పడిపోయాడో, వ్యసనాలతో పడిపోయాడో, దేనితో పడిపోయాడు కానీ అతడు మరలా లేచాడు. నినివే ప్రజలు కూడా ఒక్కొక్కరిలో ఎన్ని బలహీనతలు ఉన్నాయో, ఏ పాపం ద్వారా పడిపోయారో, త్రాగుడనే పాపం ద్వారా పడిపోయారో, వ్యసనాలనే పాపం ద్వారా పడిపోయారో, వ్యభిచారం అనే పాపం ద్వారా పడిపోయారో, జోదం అనే పాపం ద్వారా పడిపోయారో, దొంగతనాలనే పాపం ద్వారా పడిపోయారో, నరహత్యలనే పాపం ద్వారా పడిపోయారో, ఏ పాపం ద్వారా పడిపోయారో, ఏ పాపం ద్వారా కంట్రోల్ చేయబడ్డారో కానీ వారు దేవుని వాక్కు వినిన తర్వాత వారు ఏం చేశారో తెలుసా? వాటి కంట్రోల్ నుంచి బయటకు వచ్చారు. హల్లెలూయా! వాటి అదుపులో నుండి బయటకు వచ్చారు. ఏవైతే, ఏ పాపాలైతే, ఏ పొరపాట్లయితే కుక్క గద తాడు వేసినట్లు, పశువుల గద చిక్కం కట్టినట్లుగా ఆ పొరపాట్లు వారిని అదుపు చేస్తున్నాయో, వాటి బారి నుండి బయటికి రాగలిగారు. వాళ్ళు వాటి అదుపులో నుండి బయటకు వచ్చారు. నినివే ప్రజలు ఈ రోజున క్రైస్తవులు కూడా రాబోయే నూతన సంవత్సరం నుండి అయినా బయటకు వచ్చి దేవుని కృపలో అందరూ బ్రతకాలి. హల్లెలూయా! దేవుని కృపలో కొనసాగాలి. అందుకే అహంకారులై ఉండకుడి, గర్వం మనసులోనికి రానివ్వకండి, దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోండి, పెద్దలకు లోబడి ఉండండి, లోబడే మనస్సును ధరించుకోండి, తగ్గించుకునే మనస్సును ధరించుకోండి అని దేవుని వాక్యం పదే పదే మనతో చెప్తా ఉంది. ఇంకా చివరిగా ఒక మాట చెప్తున్నాను. ఈ రోజున చాలామంది అత్యాశ, దురాశ అనే దాని యొక్క అదుపులో, కంట్రోల్లో కూడా చాలామంది ఉన్నారు. చాలామంది ఈ దురాశ ద్వారా, అత్యాశ ద్వారా పాడైపోతున్నట్లుగా మనిషిగా బ్రతకలేకపోతున్నారు. క్రైస్తవులకి ప్రధానంగా ఇది తాడులు కట్టేసి, ఒక తాడు కాదు ఎన్నో తాడులు కట్టేసింది. పొదుపులో ఒక తాడు, చీటీల్లో ఒక తాడు, తండ్రుల దగ్గర ఒక తాడు, ఇంకా అవి కాకుండా ఉంటే బ్యాంకుల్లో ఒక తాడు, అవి చాలక అంగట్లో తాళ్ళు, అయ్యి చాలక కుదవల్లో తాళ్ళు, అయ్యి చాలక ఎన్ని చెప్పమంటారు, ఇన్సూరెన్స్లో కూడా తాళ్ళు. ఈ రోజుల్లో మనుషులు సంపాదించలేకపోతున్నారనే కానీ సంపాదిస్తే అన్నీ గట్టి పడేస్తారు డబ్బులు అన్ని దగ్గరలో. ఏది కొదవై ఉందండి ఈ రోజుల్లో? ఒకప్పట్లో నాకు తెలిసినంత వరకు, చిన్నతనంలో నాకు తెలిసినంత వరకు ఏదైనా అవసరం ఉంటే అప్పు తీసుకునేవాళ్ళు లేదా కుదవకు పెట్టి తీసుకునేవాళ్ళు తప్ప పొదుపులు, చీటీలు అంటే ఉన్నాయేమో నాకు తెలియదు, నాకైతే తెలియదు. చీటీలు, పొదుపులు, ఇంకా రకరకాలైన పథకాల పేర్లతో ఇన్సూరెన్సులని లేదా ఏదో ఆఫర్లు, ఆశలు చూపించి ఆ డబ్బులు అని చెప్పి ఇట్లా రకరకాలుగా ఇవన్నీ కూడా లేవు. ఈ రోజున ఎన్ని తాళ్ళో మనిషికి ఎన్ని రకాలుగా అదుపు చేస్తుందో ఈ దురాశ, ధనాపేక్ష. బైబిల్లో చాలా స్పష్టంగా ఉందండి. ప్రధానంగా 1 తిమోతి 6:9 మీరు చూస్తే, 1 తిమోతి 6:9 మీరు చూస్తే, మీరు చూడండి, గమనించండి, అక్కడ ఉన్న మాటలు దయచేసి ఆలకించండి. 1 తిమోతి 6:9 సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉంది. ఏమీ తీసుకురాలేదు, ఈలో నుండి ఏమీ తీసుకుని పోలేము, కాబట్టి అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందాం.
ఆ, ధనవంతులగుటకు అపేక్షించువారు అమ్మా శోధనలోను ఉరిలోను ఆ, యుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడిపోతారు. చూడండి, ఈ ధనాపేక్ష ఏదైతే ఉందో అది దురాశకు కారణమవుతుందని ఆ లేఖనాలను బట్టి మనం చూస్తున్నాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉంది. తృప్తి కలిగి ఉండడం, ఉన్నదానితో తృప్తి కలిగి ఉండడం ఈ రోజున క్రైస్తవులు తెలుసుకోవాలి. లేని దానికోసం ఆరాటపడడం మానేయాలి, ప్రాకులాడడం మానేయాలి, పరుగులు తీయడం మానేయాలి. ఎందుకంటే నీవు ఈ లోకానికి ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకుని పోలేవు అన్న విషయాన్ని నీవు గుర్తుపెట్టుకోవాలి. దురాశ గర్భం ధరించి పాపాన్ని గంటుందని చాలా స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది యాకోబు పత్రికలో. ఈరోజున దురాశ గర్భం ధరించి అనేకులను పాపంలోనికి నెట్టేస్తుంది. పాపం మరణాన్ని ఇస్తుంది మనుషులకి. ఈరోజున ఎంతోమంది ఆర్థిక పరిస్థితులు బాగలేక, అప్పులు గట్టలేక ఆత్మహత్యలు చేసుకునే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఉన్నతంగా బ్రతికి కూడా ఒక డబ్బు విషయంలో చచ్చిపోయే పరిస్థితి మనిషికి వచ్చిందంటే దాని అదుపులో వాడిని పెట్టుకోలేదంటారా? ఆ యొక్క ధనాపేక్ష అదుపులో మనిషి లేడంటారా? అందుకే మనిషి మనిషిగా బ్రతకలేకపోతున్నాడు. చూడండి, ధనాపేక్షతో ఉన్నవాళ్ళు కనీసం తిండి కూడా సరిగా తినలేరు. గడిచిందని నాకు తెలిసిన ఆయన ఒక ఆయన పక్షవాతం వచ్చింది. పక్షవాతం వస్తే వెళ్ళి ప్రార్థన చేశాం. ప్రార్థన చేసి వచ్చిన తర్వాత బయట వ్యక్తులు ఆయన గురించి చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారో తెలుసా? సార్, ఆయనకి చాలా ఉంది సార్, అసలు ఆయన ఆటో కూడా తోలుకోవాల్సిన అవసరం లేదు సార్, అయినా కూడా ఆటో ఎట్ట దోలుతాడో తెలుసు సార్, అన్నం కూడా తినకుండా దోలుతాడు సార్. ఆయన అంట అన్నం తినకుండా అంట బిస్కెట్లు తిని నీళ్ళు తాగుతాడంట. ఏం చేస్తాడంట? బిస్కెట్లు తిని నీళ్ళు తాగుతాడంట. అందుకని బలం లేక ధనాపేక్ష మూలాన తన శరీరం అనేది పాడైపోయింది. ఈ రోజున ఆయన పక్షవాతంతో మంచంలో పడిపోయినాడు. ఇప్పుడు అడుగుతున్నాడు, నాకు కానీ బాగైతే ఇక మందిరంలోనే ఉంటాను అని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ధనాపేక్ష మనిషిని తన యొక్క అదుపులో పెట్టుకుంది, దురాశను కలిగిస్తుంది, అది దుఃఖానికి కారణమవుతుంది, మరణానికి దారి తీస్తుంది. ఈ రోజున అసూయతో ఉన్న క్రైస్తవుల పరిస్థితి కూడా అంతే. ఈరోజు చాలామంది అసూయలో ఉన్నారు. తోటివారు ఎదుగుతూ ఉంటే చూడలేక, బాగుపడుతూ ఉంటే చూడలేక, హృదయం అనేది విచారంగా బాధతో పెట్టుకొని కృంగిపోయి మనుషులు ఏం చేస్తున్నారంటే ఆ అత్యాశ అనే ఊబిలో పడిపోతున్నారు, బయటికి రాలేకపోతున్నారు. అసూయ అనే దాంట్లో. ఈ ఉదయకాల సమయం ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే నీవు అత్యాశతో ఉంటావో అత్యాశ, దురాశ నిన్ను మరణానికి లేదా మనిషిగా బ్రతకకుండా ఉండేదానికి దారితీస్తుంది. ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడంట. అతనికి రాజ్యం పట్ల ఎక్కువగా అపేక్ష, దాహం తీరని మనస్సు. ఎంత సమయానికి ఆయన ఏం చేస్తూ ఉండేవాడంటే యుద్ధాలు చేయడం, ఆక్రమించుకోవాలి, నేనే రాజుగా ఉండాలి అన్న దాన్ని బట్టి ఆయన ప్రతి క్షణం ప్రయత్నం చేస్తూ ఒక రాజ్యం మీదకి వెళ్ళి యుద్ధం చేసి తిరిగి వస్తున్న క్రమంలో ఒక పీనుగు పశువు అనేది చంపబడి పడిపోయింది. దాని దగ్గరికి గ్రద్దలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. గ్రద్దలన్నీ వస్తూ ఉంటే ఆ గ్రద్దలన్నీ వచ్చి ఆ పశువు మీద పడి తింటా ఉన్నాయి. దాంట్లో ఒక పెద్ద గ్రద్ద వచ్చి ఒక జబ్బను, అంటే ఒక మాంసపు కండను పెద్దదాన్ని కాళ్ళతో పట్టుకొని గట్టిగా పైకి తీసి ఆ కన్నను పైకి తీసుకుని ఎగురుకుంటూ పోతా ఉంటే, ఎప్పుడైతే ఆ గ్రద్ద ఆ కన్నను తీసుకొని పైకి ఎగురుతూ ఉందో మిగిలిన గ్రద్దలు కూడా ఆ గ్రద్ద దగ్గరకు వచ్చి ఆ గ్రద్దను పొడవడం, తన్నడం, రకరకాలుగా హింస పెట్టడం చేస్తూ ఉంటే అది తట్టుకోలేక
ఆ పట్టుకున్న మాంసపు కన్నును విడిచిపెట్టింది. విడిచిపెట్టగానే మరొక గ్రద్ద ఆ కన్నును పట్టుకునింది, ఆ మాంసాన్ని. ఈ గ్రద్దకు ఎలా జరిగిందో ఆ గ్రద్దకు కూడా అలాగే. ఎప్పుడైతే ఆ మాంసపు కండను తీసుకునిందో మరలా గ్రద్దలు వచ్చి దాన్ని పొడవడం హింసించడం చేస్తే అది కూడా వదిలేసింది. మళ్ళీ ఇంకోటి పట్టుకునింది, దానికి కూడా అదే పరిస్థితి జరిగింది. అప్పుడు ఆ రాజు తెలుసుకున్నాడు, ఉన్నదానితో తృప్తిపడి మనకున్న దాన్ని బట్టి సంతోషించి ముందుకు వెళ్తే ఎంతో సంతోషం. అలా కదని దురాశకు పోతే అది మనకు గాయాల్ని, అసమాధానాన్ని మిగిలిస్తుంది. నిజమే కదా. ఆ గ్రద్ద దాన్ని పట్టుకున్నంత వరకు సంతోషంగా లేదు. క్రింద కూర్చొని తింటూ ఉన్నప్పుడు ఏం కాలేదు. పైకి దాన్ని ఎప్పుడైతే స్వతంత్రంగా తీసుకుని వెళ్ళిందో అప్పుడు దానికి కష్టాలు వచ్చేసాయి, బాధలు వచ్చేసాయి. దాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టిందో అది సంతోషంగా స్వేచ్ఛగా వెళ్ళిపోయింది. నేను కూడా ఇన్నాళ్ళు సంతోషంగా స్వేచ్ఛగా లేనేమో, సమాధానంగా జీవించట్లేదేమో, ఉన్నదాన్ని అనుభవించలేకపోతున్నామేమో అని అతను తెలుసుకున్న ఆ సత్యాన్ని బట్టి అతడు ఇక మీదట యుద్ధ వాతావరణాలే ప్రకటించకుండా అతని రాజ్యాన్ని పరిపాలిస్తుంటే ఎలా ఉండదో తెలుసా? చాలా ప్రశాంతంగా ప్రజలందరూ సంతోషంగా జీవించారు. ఆఖరాకి వారసత్వాన్ని కూడా ఆయన ప్రకటించకుండా తన మంత్రులకే తన రాజాధికారాన్ని ఇచ్చేసి ఆయన దేశంలో ఆయన ఒక సాధువుగా వెళ్ళిపోయి ముందుకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఏదైనా మనం ఈ లోకంలో కలిగి జీవిస్తూ ఉంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. అలాగా ఎప్పుడైతే మనం ప్రాకులాడుతూ ఉంటామో, దేని కొరకైతే ఆశిస్తూ ఉంటామో అది మన జీవితాన్ని పాడు చేస్తూ వస్తూనే ఉంటుంది. అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? మీరు దేని అదుపులో ఉన్నారు అని. నినివే ప్రజలు కూడా అదుపులో ఉన్నారు, కొన్ని పొరపాట్లు అదుపుల్లో ఉన్నారు. చిన్న కుమారుడు కూడా కొన్ని పొరపాట్లనే అదుపులో ఉన్నాడు. అది వ్యసనాలో, చెడు సహవాసమో, లేకపోతే తొందరపాటు నిర్ణయాలో, కోపమో, ఆవేశమో, అహంకారమో ఏదో ఉన్నింది ఆయనలో. అయితే ఆయన వాటి నుంచి విడిపించుకొని పరిశుద్ధతలోనికి, యథార్థతలోనికి, భక్తి జీవితంలోనికి లేచి నడవడం మనం చూసాం. అయితే మనం కూడా ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతుండగా నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టబోతూ ఉండగా నినివే ప్రజల్లాగా, చిన్న కుమారుడులాగా మన పొరపాట్లనే అదుపులో నుంచి విడుదల పొందుకొని లేచి పరిశుద్ధతలోనికి, యథార్థతలోనికి, భక్తి జీవితంలోనికి మనం నడిచి వెళ్ళాలి. ఈ సంవత్సరంలో వాటిని విడిచిపెట్టాలి. ఈ సంవత్సరంలో విడిచిపెడితే మనము దీవెనకరమైన ఆశీర్వాదం చూస్తాం. దేవుని కృపలో మనం బ్రతుకుతాం. మీరు చదివారు కదా, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఎవరైతే ఈ లోకంలో అహంకారం అనే ఆ యొక్క శక్తి నుండి విడుదల పొందుకొని తన అదుపులో నుంచి బయటకు వచ్చి దీనత్వం అనే వస్త్రాన్ని ధరించుకొని దేవుని వైపు వెళ్తారో వారికి దేవుని కృప ఎల్లప్పుడూ ఉంటుంది. ఎవరైతే చింత దిగులు విడిచిపెట్టి ఆయన మీద వేసేసి ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుతారో ఆయన సన్నిధి వారికి తోడుగా ఉంటుంది. వారు దేవుని కంట్రోల్లో ఉంటారు. ఎవరైతే కోపాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క ప్రసన్నత వైపుకు వెళ్తారో వారు దేవుని యొక్క అనుగ్రహంలో ఉంటారు. అహంకారాన్ని విడిచిపెట్టి, అసూయని విడిచిపెట్టి, అత్యాశ దురాశని విడిచిపెట్టి ఏ విశ్వాసులైతే ముందుకు కొనసాగుతారో నిజంగా చెప్తున్నాను, వారు దేవుని కృపలో ఉంటారు. వారి హృదయం నెమ్మదిగా ఉంటుంది. ప్రత్యేకించి మన అంశం ఏంటంటే వారు మనిషిగా బ్రతుకుతారు. హల్లెలూయా. ఈ రోజున మనం మనుషులమే, కానీ ఈ ఆపదలు, ఈ అదుపు చేసే ఆ శక్తుల వలన మనం మనిషిగా బ్రతకలేకపోతున్నాం. వాటి నుంచి బయటకు వస్తే మనం మనిషిగా బ్రతకగలం. అటు కృప దేవుడు మనకు దయచేటుకై ప్రార్థన చేద్దాం. తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం. మనమందరము కూడా